హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1189. ఈరోజు డేట్ 25th February 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు రెడ్మీకి సంబంధించిన 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ ఉంది. రెగ్యులర్గా 22,000 23,000 ఇలాంటి బడ్జెట్లో ఉంటుంది. ఈరోజు మీకు కూపను ప్లస్ కార్డు రెండు అప్లై చేస్తే 18,999 రూపాయలకు వస్తుంది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ డీలే. 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ, రెడ్మీ బ్రాండింగ్ సంబంధించింది. వెరీ ఇంట్రెస్టింగ్. ఒక లుక్ అయితే వెండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు మనం టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఫైనల్గా OnePlus nROD 3ని తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ ఆల్రెడీ నిన్న మొన్న ఇచ్చేసారు కదా. ఇది యాక్చువల్గా చైనాలో OnePlus AS2 డైమెన్సిటీ ఎడిషన్ అనే పేరుతో లాంచ్ కాబోతుంది. ఇది గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో మాత్రం వాళ్ళ నాడ్ బ్రాండింగ్లో OnePlus nROD 3 అనే పేరుతో రాబోతుంది అనమాట. సో దీనికి సంబంధించిన డిజైన్ ఈరోజు కంప్లీట్గా రివీల్ అయిపోయింది. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. డైమెన్సిటీ 8200 5G ప్రాసెసర్ కానీ, డైమెన్సిటీ 9000 5G ప్రాసెసర్ కానీ ఉండొచ్చు అనుకుంటా. 8000 సిరీసే అనుకుంటా మోస్ట్లీ. చూడాలి మరి ఏ ప్రాసెసర్తో వస్తుందో. వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి డైమెన్సిటీ 5G ప్రాసెసర్లు ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి 5G ఫోన్ల రేట్లు అనేవి చాలా తక్కువ బడ్జెట్లోనే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్తో చాలా వరకు ఫోన్లు మనం చూస్తూనే ఉన్నాం. అది గ్లోబల్గా కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, అది బడ్జెట్లో కావచ్చు, మిడ్ రేంజ్లో కావచ్చు, అబోవ్ మిడ్ రేంజ్లో కావచ్చు, ఫ్లాగ్షిప్లో కావచ్చు. క్వాల్కమ్ ప్రాసెసర్లతో ఉన్న ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే డైమెన్సిటీ ప్రాసెసర్లతో వచ్చే ఫోన్ల రేట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5G ప్రాసెసర్ క్వాల్కమ్ వాళ్ళు ఒక రఫ్గా వేసుకుంటే ఒక 1000 రూపాయలకి అమ్మారనుకోండి, అదే మీడియాటెక్ వాళ్ళు ఒక 300కో 400కో అమ్ముతారు. అందుకని ఎక్కువ బ్రాండ్లు ఏం చేస్తాయి, తక్కువ బడ్జెట్లో ప్రాసెసర్ వస్తుంది, సేమ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, అండ్ మన క్వాల్కమ్తో అటు ఇటు దగ్గర కాంపిటేటివ్గా వర్క్ చేస్తున్నాయి. సో అప్పుడు చాలా కంపెనీలు ఏం చేస్తాయి, మీడియాటెక్ ప్రాసెసర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఫోన్స్, లాంచ్ అవుతున్న ఫోన్స్లో కూడా చాలా శాతం ఫోన్స్ మనకి మీడియాటెక్ ప్రాసెసర్లతోనే వస్తున్నాయి. ఆల్రెడీ మీడియాటెక్ ప్రాసెసర్లు చాలా పవర్ఫుల్, మనకి క్వాల్కమ్తోనే కాంపిటేటివ్గా వస్తున్నారు కదా. సో ఇంకా పవర్ఫుల్ కాబోతున్నాయి. ఇప్పటివరకు మనకి డైమెన్సిటీ ప్రాసెసర్లో ఉండే గ్రాఫిక్స్ మాలి గ్రాఫిక్స్, ఇక మీద ఫ్యూచర్లో మనకి ఎన్విడియా గ్రాఫిక్స్తో కూడా డైమెన్సిటీ 5G ప్రాసెసర్లు అనేవి రాబోతున్నాయంట. ఇది కొంచెం హాట్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్విడియా అనేది మనకు ఆల్రెడీ తెలుసు, పీసీ గేమింగ్లో కావచ్చు, చాలా రకాల ప్లాట్ఫామ్స్లో మనకి ఎన్విడియా గ్రాఫిక్స్ అనేది చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఆ ఎన్విడియా గ్రాఫిక్స్ అనేవి మీడియాటెక్ ప్రాసెసర్లకి రాబోతున్నాయి. ఇంకా పవర్ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి ఫ్యూచర్లో మనకి ఇంకా డైమెన్సిటీ 5G ప్రాసెసర్లు ఎలాంటి ప్రైస్లో వస్తాయి ఫోన్స్, అండ్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయి అనేది వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రజెంట్గా వీళ్ళు కొన్ని టెస్ట్ చేస్తున్నారట. ముందు నాకు తెలిసి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లో కనిపిస్తుంది, తర్వాత మెల్లమెల్లగా వీళ్ళు బడ్జెట్లో కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి iQOO నుంచి వాళ్ళు March 1st వీక్ ఆర్ 2nd వీక్లో మన ఇండియాలో iQOO Z7 ఫ్యామిలీని లాంచ్ చేయబోతుంది కదా. సో దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, iQOO Z7, iQOO Z7 Pro. ఆల్రెడీ నేను మీకు ఇదే చెప్పాను కదా. అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతున్న iQOO Z7 Pro ఏదైతే ఉందో, ఇది ఆల్రెడీ చైనాలో ఎగ్జిస్టింగ్ ఉన్న iQOO Z6 అంటే చైనీస్ వెర్షన్. దాంట్లో ఏంటంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778+ 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఆ ఫోన్నే మన ఇండియాలో Z7 Pro అనే పేరుతో లాంచ్ చేయొచ్చు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. సో అదే అయితే మీరు కొంచెం ప్రాసెసర్ విషయంలో మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎల్సిడి స్క్రీన్తో వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే అయితే చూడాలి మరి మన ఇండియా కోసం ఏమైనా చేంజెస్ జరగవా అనేది మాత్రం వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ గురించి మాత్రం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. కాకపోతే ఇది డెవలపర్స్కి మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం. యాక్చువల్గా ఆల్రెడీ రీసెంట్గా CCI వాళ్ళు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గూగుల్ మీద ఒక 2 యాంటీ ట్రస్ట్ కేసులు పెట్టడం వల్ల ఒక 5 చేంజెస్ చేస్తాం గూగుల్ ఇండియాలో అని చెప్పి ఆల్రెడీ మీకు 2 వీడియోలు చేశాను. ఆ 2 వీడియోలు ఒకసారి ఛానల్లో చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అయితే దాంట్లో భాగంగా రెండో పాయింట్ ఏంటంటే, ఏదైతే మనకి మొబైల్ యాప్స్ కావచ్చు, లేదంటే మొబైల్లో వాడుతున్న గేమ్స్ కావచ్చు ఆండ్రాయిడ్ ఫోన్స్లో, సో దాంట్లో మనకి ఇన్ యాప్ పర్చేజెస్ ఉంటాయి కదా. మనం ఏదైనా సూట్లు కొనుక్కోవడం, గనులు కొనుక్కోవడం, రకరకాలుగా ఉంటాయి కదా. ఈ ఇన్ యాప్ పర్చేజెస్ అనేవి త్రూ మనకి ఇంతకుముందు గూగుల్కి సంబంధించిన డిఫాల్ట్ పేమెంట్ సిస్టమ్ ద్వారా అయ్యేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డెవలపర్స్కి ఆ గూగుల్కి సంబంధించిన పేమెంట్ సిస్టమ్ ద్వారా చేస్తే ఏమవుతుందంటే కమిషన్ అనేది ఎక్కువ వరకు గూగుల్కి వెళ్తుంది. అదే థర్డ్ పార్టీవి ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే కాకుండా ఫోన్పేనో లేకపోతే పేటిఎమ్మో ఇంకేదన్నా వాడారనుకోండి, వీళ్ళకి ఒక 5 రూపాయలు ఇస్తే కమిషను, వీళ్ళకి ₹1 2 రూపాయలు ఇస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ శాతం డెవలపర్కి కమిషన్ అనేది ఎక్కువ వస్తుంది.
థర్డ్ పార్టీ పేమెంట్ సిస్టమ్స్ వాడటం వల్ల. సో ఇది ఆ చేంజెస్ అయితే ఫైనల్గా చేశారు. అండ్ ఫ్యూచర్లో అంటే వెరీ సూన్ ఆల్రెడీ దీనికి సంబంధించి అప్డేట్ అనేది వస్తుందన్నమాట. ఇక మీద మీరు ఏదైనా యాప్లో కానీ గేమ్లో కానీ ఇన్ యాప్ పర్చేస్ చేస్తే మీరు వేరే థర్డ్ పార్టీ బిల్డింగ్ సిస్టమ్ ద్వారా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్. దీనివల్ల డెవలపర్స్ కొంచెం ఇన్కమ్ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ సంబంధించిన శాంసంగ్ వన్ UI 5.1కి సంబంధించిన అప్డేట్ అనేది గ్లోబల్గా చాలా ఫోన్స్కి రోల్ అవుట్ అవుతూనే ఉంది కదా. సో మన ఇండియాలో కూడా చాలా ఫోన్స్కి ఈ అప్డేట్ అనేది వచ్చింది. ఆ లిస్ట్లో ఇంకొన్ని కొత్త ఫోన్స్ యాడ్ అయినాయి. దాంట్లో M53, A53, గెలాక్సీ ఫ్లిప్ 3 అలాగే గెలాక్సీ మీకు S21 సిరీస్కి వీటికైతే ఇప్పుడు ప్రజెంట్గా గ్లోబల్గా అలాగే అన్ని కంట్రీస్లో అప్డేట్ అనేది రోల్అవుట్ అయితే అవుతుంది. అయితే మన ఇండియాలో మాత్రం ఇది గ్లోబల్ అప్డేట్ కాబట్టి 1 or 2 days గ్యాప్తో బ్యాచెస్ వైజ్గా రోల్అవుట్ అవుతూ ఉంటుందన్నమాట. గ్లోబల్గా అయిన తర్వాత ఒక 1 or 2-3 days లేదంటే రఫ్గా ఒక 1 week వేసుకోండి. వెరీ సూన్ మీకు కూడా అప్డేట్ అయితే వస్తుంది. వెయిట్ చేయండి. ఈ ఫోన్స్కి అయితే ప్రజెంట్గా రోల్అవుట్ అవుతుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్కి సంబంధించిన iPhone 15 Pro మోడల్కి సంబంధించిన క్యాడ్ రెండర్స్ నిన్న లీక్ అయిపోయినాయి కదా. ఆ లీక్స్ని బేస్ చేసుకొని 15కి సంబంధించిన బేస్ మోడల్స్ ఉంటాయి కదా, అంటే 15+ వీటికి సంబంధించిన క్యాడ్ రెండర్స్ కూడా ఈరోజు బయటకు వచ్చినాయి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ డిజైన్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈసారి ఈ మోడల్స్లో కూడా మీకు డైనమిక్ ఐలాండ్ అయితే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ A34 మొబైల్ వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే ప్రజెంట్గా తీసుకుంది. అండ్ ఇది డైమెన్సిటీ 1085G ప్రాసెసర్తో రాబోతుంది అనమాట. Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీకి సంబంధించిన రెడ్మీ Note 12 4G ఎడిషన్ అనేది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది G99 4G ప్రాసెసర్తో రాబోతుంది. Android 12తో ఇది స్టిల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది విత్ MIUI 14 అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది వేలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒక లుక్ అయితే వేయండి. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మండే నుంచి టెక్ న్యూస్ కొంచెం ఎర్లీగా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అరౌండ్ 5 to 6 మధ్యలో తీసుకురావడానికి ప్లాన్ అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.